సప్లాన్ అమలు చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి ఇవాళ గన్ పార్క్ దగ్గర శాంతియుతంగా నిరసన తెలపడానికి బీసీలమంతా ఇక్కడ రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టో 2023 పేజ్ నెంబర్ 16లో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని గుర్తు చేస్తా ఉన్నాం. అమలు చేయకపోతే రాష్ట్ర మంత్రులు అందరూ బీసీ మంత్రులు అందరూ రాజీనామా చేయాలి. వాళ్ళతో పాటు మేమందరం కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ నెల 23న జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో బీసీ సప్లాన్ పైన నిర్ణయం జరగాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. బాత్రూంలో డబ్బులు తిన్నారు, బాత్రూంలో డబ్బులు, బీసీల అమ్మాయిల శానిటరీ ప్యాడ్ల డబ్బులు తిన్నారు, బాత్రూంలో డబ్బులు తిన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా వర్గాల ప్రజల పక్షాన నిలబడతాం, మాకు రావాల్సిన హక్కుల కోసం పోరాడతాం. జరగనీయం, ఖచ్చితంగా ఎదుర్కొంటాం. కిరణ్, ఇది శాంపిల్ మాత్రమే. మేము పోలీసులను వాళ్ళని గౌరవిస్తూ ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయనేటువంటి నేపథ్యంలో పోతా ఉన్నాం. 23 తారీఖు నాడు మంత్రివర్గ సమావేశంలో బీసీ సప్లాన్ పైన నిర్ణయం జరగకపోతే ఏదైనా చేస్తాం. ఈ అసెంబ్లీ ఉంది కదా, ఈ అసెంబ్లీని ఏదైనా చేస్తాం. 23 తారీఖు నాడు బీసీ సప్లాన్ పైన నిర్ణయం జరగకపోతే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఊరుకునేది లేదని చెప్పి బీసీ ప్రభుత్వం అని చెప్తుంది. ప్రభుత్వం దొంగ ప్రభుత్వం, ఇది దొంగ ప్రభుత్వం, దోపిడి వర్గాల ప్రభుత్వం. ఇది ఈ రోజు సర్పంచ్ ఎన్నికల్లో బీసీల శాతం పెరిగింది, మున్సిపల్ ఎన్నికల్లో బీసీల శాతం పెరిగింది అని చెప్తా ఉంది ప్రభుత్వం. వాళ్ళు కాదు, మాకే ఇబ్బంది లేదు. వాళ్ళకి ఇబ్బంది జరిగితే మళ్ళీ మేమే వచ్చి నిలబడాలి. వాళ్ళకి ఇబ్బంది జరగనీయం. ఎట్టి పరిస్థితుల్లో శాంతియుతంగానే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బీసీ సప్లాన్ను అమలు చేయాలి, అమలు చేసి తీరాలి, మీ మాట నిలబెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. వెంటనే ఎత్తేయాలి. ఈడబ్ల్యూఎస్ ఎందుకు ఎత్తేయాలంటే నువ్వు ఏ ప్రాతిపదికన అమలు చేస్తా ఉన్నావు? ఇక్కడ దానికి ఏ ప్రాతిపదిక ఉంది? నువ్వు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలంటే ఇక్కడ ఉన్న పేదవాళ్ళ సంఖ్యతో తీయాలి. ఆ సంఖ్యతో తేలక ముందుకే మీరు రిజర్వేషన్ అమలు చేసుకుంటే మరి మా పరిస్థితి ఏం కావాలి? అందుకోసమే ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది తాడో పేడో యుద్ధం. 2028 కల్లా మాకు రావాల్సినటువంటి చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గద్దె దిస్తాం. బీసీల కోసం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? 100% బీసీ మంత్రులను నేను ఆహ్వానిస్తా ఉన్నా. సప్లాన్ ఇంప్లిమెంట్ కాకపోతే రాజీనామా చేద్దాం, రండి ప్రజాక్షేత్రంలో పోదాం, ఈ ప్రభుత్వం సంగతి ఏదో తేలుద్దామని చెప్పి డిమాండ్ చేస్తాం. బీసీ సప్లాన్ అమలు చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి ఇవాళ గన్ పార్క్ దగ్గర శాంతియుతంగా నిరసన తెలపడానికి బీసీలమంతా ఇక్కడ రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టో 2023 పేజ్ నెంబర్ 16లో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని గుర్తు చేస్తా ఉన్నాం. అమలు చేయకపోతే రాష్ట్ర మంత్రులు అందరూ బీసీ మంత్రులు అందరూ రాజీనామా చేయాలి. వాళ్ళతో పాటు మేమందరం కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ నెల 23న జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో బీసీ సప్లాన్ పైన నిర్ణయం జరగాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. బాత్రూంలో డబ్బులు తిన్నారు, బాత్రూంలో డబ్బులు, బీసీల అమ్మాయిల శానిటరీ ప్యాడ్ల డబ్బులు తిన్నారు, బాత్రూంలో డబ్బులు తిన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా వర్గాల ప్రజల పక్షాన నిలబడతాం, మాకు రావాల్సిన హక్కుల కోసం పోరాడతాం. జరగనీయం, ఖచ్చితంగా ఎదుర్కొంటాం. కిరణ్, ఇది శాంపిల్ మాత్రమే. మేము పోలీసులను వాళ్ళని గౌరవిస్తూ ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయనేటువంటి నేపథ్యంలో పోతా ఉన్నాం. 23 తారీఖు నాడు మంత్రివర్గ సమావేశంలో బీసీ సప్లాన్ పైన నిర్ణయం జరగకపోతే ఏదైనా చేస్తాం. ఈ అసెంబ్లీ ఉంది కదా, ఈ అసెంబ్లీని ఏదైనా చేస్తాం. 23 తారీఖు నాడు బీసీ సప్లాన్ పైన నిర్ణయం జరగకపోతే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఊరుకునేది లేదని చెప్పి బీసీ ప్రభుత్వం అని చెప్తుంది. ప్రభుత్వం దొంగ ప్రభుత్వం,
ఇది దొంగ ప్రభుత్వం, దోపిడి వర్గాల ప్రభుత్వం ఇది. ఈ రోజు సర్పంచ్ ఎన్నికల్లో బీసీల శాతం పెరిగింది, మున్సిపల్ ఎన్నికల్లో బీసీల శాతం పెరిగిందని చెప్తా ఉంది ప్రభుత్వం. వాళ్ళు కాదు మా వాళ్ళు, మాకే ఇబ్బంది లేదు. వాళ్ళకి ఇబ్బంది జరిగితే మళ్ళీ మేమే వచ్చి నిలబడాలి. వాళ్ళకి ఇబ్బంది జరగనీయం. ఎట్టి పరిస్థితుల్లో శాంతియుతంగానే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బీసీ సప్లాన్ను అమలు చేయాలి, అమలు చేసి తీరాలి. మీ మాట నిలబెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ గురించి చెప్తారా? వెంటనే ఎత్తేయాలి ఈడబ్ల్యూఎస్. ఎందుకు ఎత్తేయాలంటే నువ్వు ఏ ప్రాతిపదికన అమలు చేస్తా ఉన్నావు? ఇక్కడ దానికి ఏ ప్రాతిపదిక ఉంది? నువ్వు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలంటే ఇక్కడ ఉన్న పేదవాళ్ళ సంఖ్యతో తీయాలి. ఆ సంఖ్యతో తేలక ముందుకే మీరు రిజర్వేషన్ అమలు చేసుకుంటే మరి మా పరిస్థితి ఏం కావాలి? అందుకోసమే ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది తాడో పేడో యుద్ధం. 2028 కల్లా మాకు రావాల్సినటువంటి చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గద్దె దిస్తాం. బీసీల కోసం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? 100% బీసీ మంత్రులను నేను ఆహ్వానిస్తా ఉన్నా. సప్లాన్ ఇంప్లిమెంట్ కాకపోతే రాజీనామా చేద్దాం, రండి ప్రజాక్షేత్రంలో పోదాం, ఈ ప్రభుత్వం సంగతి ఏదో తేలుద్దామని చెప్పి డిమాండ్ చేస్తాం.